డీసీపీ సార్, చిత్రుడు సార్ గారా? మై గాడ్, చనిపోయారా? తెలియదు సార్. ఏయ్ ఆగు! ఎవరు దగ్గర రావద్దు, కాల్ చేస్తాను, కాల్చి పారేస్తాను. ఎవరు దగ్గర రావద్దు. గన్ ఇవ్వు. చూడు, దగ్గర రావద్దు, కాల్చి పారేస్తాను. దగ్గర రావద్దు, పో. ప్రియా, తొందరపడి తప్పు చేయకు. మర్యాదగా గన్ను చేతికిచ్చి సరెండర్ అయిపో. మీ అందరినీ చంపేస్తాను. ప్రియా, పిచ్చిదానిలా ప్రవర్తించుకో. నా మాట విను. కాల్ చేస్తాను అందరినీ, మీ అందరినీ కాల్ చేస్తాను. కాల్చు, నేను నిజంగా కాల్ చేస్తాను. కాల్చు. సలోంకి, డీసీపీ సార్ బాడీని నేను తీసుకెళ్తానులేండి. నేను నేను నేనెవరిని? మీరెవరు? ఏమైంది? నేను నేను బ్రతికి ఉన్నానా? హలో సార్. హోయ్ అభిజిత్, వస్తోంది, జ్ఞాపకం వస్తోంది. ఏమైంది సార్? మీరెందుకు నేలపై పడుకొని ఉన్నారు? నేను గన్ షాట్ సౌండ్ విని కళ్ళు తిరిగి కింద పడ్డాను. మేం విన్న బుల్లెట్ శబ్దం మీ గన్లోంచా వచ్చింది? అవును. అయితే డమ్మీ బుల్లెట్. డీసీపీ గారిని నువ్వెందుకు షూట్ చేశావు? ఎందుకు డీసీపీ గారిని షూట్ చేశావు? అది అతని దగ్గరే అడగండి సార్. నీకు తెలుసు కదా బుల్లెట్ తగిలితే ఆయన చనిపోతారని. నీకు తెలుసు కదా, మరెందుకు షూట్ చేశావు? మానం కాపాడుకోవాలంటే ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది సార్? అసలు ఫ్లాట్లో ఏం జరిగింది, డీసీపీ గారు నీతో ఎలా ప్రవర్తించారో నువ్వెందుకు షూట్ చేశావు? అదేంటంటే నాకేం అర్థం కావడం లేదు. డీసీపీ గారు ఎందుకు ఈ అమ్మాయిని తన ఫ్లాట్కి తీసుకెళ్లారు? అంత అవసరమే వచ్చింది. అప్పుడు డీసీపీ గారు ఎక్కడున్నారు? నా ముందు. ఆయన ముందున్నారు, నువ్వు వెనకాలన్నావు. లేదు, నేను అతనికి వెనకాలన్నాను. మరెందుకు రూమ్ లోంచి బయటికి రాలేదు? అది తలుపు లాకేసి ఉంది. డోర్ లోపల తెరిచే ఉంది, తెరుచుకుని ఎందుకు పారిపోలేదు? అతను గన్ ఇక్కడ పెట్టున్నాడు, నేనేం చేసేది? డీసీపీ గారు గన్ పెట్టారా? కానీ నువ్వు ఇప్పుడేగా చెప్పావు డీసీపీ గారు ముందున్నారు, నువ్వు వెనకాలన్నావని. మరి గన్ ఎలా వెనకాలకి ఎలా? అది అలానే సార్ జరిగింది. ఆ గన్ నీ చేతిలోకి ఎలా వచ్చింది? అది నేను అతనికి దగ్గర నుంచి లాక్కునేసాను సార్. డీసీపీ గారి దగ్గర నుంచి గన్ను లాక్కున్నా? అవును సార్. చాలా బాగుంది. నువ్వు డీసీపీ గారి దగ్గర నుంచి గన్ను లాక్కున్నప్పుడు ఆ గన్ను ఆయన చేతిలో ఎక్కడుంది? ఆబ్వియస్లీ రైట్ హ్యాండ్ లో ఉంది. బట్ డీసీపీ గారు లెఫ్ట్ హ్యాండెడ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు. అది గన్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉందా, రైట్ హ్యాండ్ లో ఉందా? లెఫ్ట్ లో ఉంది. ఆలోచించి చెప్పు, గుర్తు చేసుకుని చెప్పు, ఏ చేతిలో గన్ ఉంది? బాగా గుర్తు చేసుకుని చెప్పు. అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ జాకెట్ మీ ఇంట్లోనే మాకు దొరికింది. మా ఇంట్లోనా? అవును, మీ ఇంట్లోనే. ఇది నీ కంటికి కనిపిస్తుందా లేదా? ఇది ఎక్కడిదో చెప్పు. చూడండి సార్, నేను బట్టల షాప్ పెట్టుకున్నాను. చాలా బట్టలు వస్తుంటాయి పోతుంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఇది కంపెనీ అతను తీసుకొస్తాడు సార్. ఎలా తీసుకొస్తారు? చేత్తోనే తీసుకొస్తారా? లేదు, ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకొస్తాడు. ఒక నగల కొట్టుని దోచుకున్నారు. దోచుకున్న వాళ్లలో ఒకడు చనిపోయాడు. నగల కొట్టుని దోచుకున్న వాళ్ళు ఈ జాకెట్టే వేసుకున్నారు, అర్థమైందా? ఈ జాకెటా? అవును, ఈ జాకెట్నే. నువ్వు ఇరుక్కుంటావు, అర్థమైందా? తప్పకుండా ఇరుక్కుంటావు. అబ్బాయిని చంపిన కేసులో జైలుకు వెళతావు. వాడిని చంపిన కేసులో మాత్రమే కాదు, డీసీపీ చిత్రోల్ని షూట్ చేసిన కేసులో కూడా నిన్ను అరెస్ట్ చేస్తాం, అర్థమైందా? డీసీపీ చిత్రంలో ఎప్పుడు తన గన్లో నకిలీ గుండ్లే ఉంచుతారు, లేకపోతే ఆయన పోయి ఉంటారు. పైకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, అర్థమైందా? మంచినీళ్ళు తాగండి, దాహంగా ఉంటుంది. నేనేమి చేయలేదు. ఇలా చూడు, ఈ అమ్మాయి తెలుసా నీకు? బాగా చూడు, తెలుసా చెప్పు. లేదు. ఎవరిది? తిను, ఈ అమ్మాయే ఆ కొట్టును దోచుకుంది. బాగా చూడు. నాకు తెలీదు. తెలుసా తెలీదా? నాకు తెలీదు. తిను, నీకు తెలుసు కదా. తెలుసా తెలీదా?
నాకు తెలీదు. తిని కూడా తెలీదా? లేదు బాగా సార్, చూడు, నాకు తెలీదు. తప్పకుండా గుర్తుకొస్తుంది. నాకెవరు తెలీదు. తెలియలేదు చూడు. చెప్తున్నాను కదా. అది ఏంటంటే నాకు కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది. పర్వాలేదే, కొంచెమన్నా జ్ఞాపకం వచ్చింది. చెప్పు, గుర్తు చేసుకుని చెప్పు. ఇది ఇది ఈ అమ్మాయి పిజ్జా డెలివరీ ఇచ్చేదానికి వచ్చింది ఈ అనుకుంటా. అమ్మాయి నీకెలా తెలుసు? నేను పిజ్జా ఆర్డర్ చేసినప్పుడల్లా ఈ అమ్మాయి డెలివరీ ఇస్తుంది. ఏ పార్లర్ లో ఉంది? అది చక్రం చక్రం పిజ్జా పార్లర్. అభిజిత్ దయా, వెళ్ళండి సార్. మీరు అక్కడికి వెళ్ళండి. సార్, ఓకే సార్. ఆ అమ్మాయి పేరేమన్నావు? అది అది సోనం సార్. సోనం. చచ్చిపోయాడే ఆ కుర్రాడు, వాడి గురించి అన్ని డీటెయిల్స్ మాకు తెలిసిపోయాయి. అంతా తెలుసు. అవును, వాడు నీకు బాగా తెలుసు. లేదు నాకు ఆ తెలియదు. కుర్రాడు నీ బిల్డింగ్ లోనే ఉన్నాడు. నీతో పాటు దొంగతనంలో హెల్ప్ చేసింది ఒక అమ్మాయి. తను వేసుకున్న జాకెట్ ఉంది చూసావా, అది నీ ఫ్లాట్ లోనే మాకు దొరికింది. అది ఇప్పుడు నువ్వు లేదంటావేంటి? అంటే నాకు ఏమీ తెలీదు. ఖచ్చితంగా నీకు తెలుసు. నాకు ఏం మర్యాదగా నిజం చెప్పు, ఎవరు దొంగిలించారు? నిజంగా నాకు దొంగతనం తెలీదు చేసినవి ఎక్కడ దాచారు? తెలీదని చెప్తున్నాను కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలీదు. నాకు తెలీదు. తిను ఇలా అడిగితే చెప్పదు. తనకి నాకు టెస్ట్ చేయించండి. కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా? అవును, తీసుకున్నాం. ఇప్పుడు చేస్తాం కదా. సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు దోసేసి వెళ్తున్నారు? బాగా ఆకలిస్తుందా ఏంటి? లేదు, తొందర ఏం లేదు, కొంచెం అర్జెంట్ వర్క్లో ఉన్నాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బయటికి వస్తారా? దర్ సమ్ వర్క్. ఏం పని? ఇక్కడే చెప్పండి. చూడండి, మేము సిఐడి నుంచి వచ్చాము, ప్లీజ్ బయటికి రండి. సిఐడి నుంచా? ఏం విషయం సార్? ఈ అమ్మాయి నీకు తెలుసా? సార్, తన పేరు సోనం, ఇక్కడే పనిచేస్తుంది. ఎక్కడుంది సోనం? సార్, మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ఇప్పుడు లేదా? వద్దు. ఆ సోనం ఎక్కడుంది సార్, ఇప్పుడు? తను ఇప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడు లేదంటే ఎక్కడికి వెళ్ళింది? సార్, ఒక ఆర్డర్ వచ్చింది, అది డెలివరీ చేయడానికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే కాసేపటి ముందు వెళ్ళింది. ఆ ఆర్డర్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ పిజ్జా తినాలని ఎవరు ఇష్టపడ్డారప్పా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ. హలో సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? హలో, యో పిజ్జా. ఎవరైనా ఉన్నారా? హలో, ఇక్కడ ఎవరు లేరా? సార్, 2 ఇంజెక్షన్లు చేశాము, ఇది 3వది సార్. 3 మాత్రమే అలౌడ్ సార్. నాకు ఏమీ తెలీదు.
నాకు ఏమి తెలీదు. చూసారా, ఇప్పుడు కూడా నిజం చెప్పట్లేదు. ఇప్పుడు నిజం చెప్పకపోతే తర్వాత మనం ఏం చేయలేము. నిజమేమిటో తెలుసుకుని తీరాలి కదా. అప్పుడు మీ బ్యూరోకి తీసుకెళ్లి విచారణ చేయొచ్చు ఇలా కదా? చూడండి సలోంకి, ఇక్కడ ఇంకేం జరుగుతుంది? విచారణే కదా జరుగుతుంది. పర్మిషన్ ఉంది కదా. ఇది విచారణ కాదు సార్, ఇది నార్కో టెస్ట్. ఇంకా 3 ఇంజెక్షన్లు తనకిచ్చాము. నాకు తెలుసు సలోంకి, తెలుసు. ప్రియా, ప్రియా ఇలా చూడు. ప్రియా, ప్రియా నేను చెప్పేది వింటుందా? ప్రియా నేను చెప్పేది వినిపిస్తుందా? నాకు నిద్రొస్తుంది. ప్రియా, ప్రియా ఇక్కడ చూడు. ప్రియా, ప్రియా ఇక్కడ చూడు. రాబరీ ప్లాన్ ఎవరు చేస్తున్నారు? రాబరీ ప్లాన్ వీరు చేశాడు. వీర్నే చేసింది, కానీ వాడే ప్రాణాలతో లేడు. వీర్ ఇంకా ఏం చెప్పాడు? వీర్ నా దగ్గర రాబరీ చేయాలని చెప్పాడు. ఆ షాప్లో దొంగతనం చేయాలన్నాడు. ప్రియా చూడు, ఇక్కడ చూడు. వీర్ నీ దగ్గర ఎందుకు వచ్చాడు? హా, ఎందుకంటే అతనికి తెలుసు. ఏం తెలుసు? ఏంటంటే నేను రాబరీ చేయగలనని తనకు తెలుసు. ప్రియా 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 లిజన్. హా, వీర్కి ఎలా తెలుసు నువ్వు రాబరీ చేయగలవని? చూడు 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 ప్రియా, ఇక్కడ చూడు. వినిపిస్తుందా? ప్రియా 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 లే లే లే, గుడ్ గర్ల్. వీర్కి ఎలా తెలుసు నువ్వు రాబరీ చేయగలవని? అది నా రాబర్. తిను కూడానా? నువ్వు ఒక రాబర్వే? నేను ఒక దొంగనే. అందుకే ఎవరు ఎవరు ఎవరని అడుగు. ప్రియా ప్రియా ఇక్కడ చూడు. వీర చంపింది ఎవరిని? వీర చంపింది ఎవరినో నాకు తెలీదు. రాబరీ ప్లాన్ ఎప్పుడు చేశారు? ఎన్ని రోజుల ముందు చేశారు? కనుక్కో. ప్రియా ఇక్కడ చూడు. లే లే. ప్రియా, రాబరీ ప్లాన్ ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేశారు? 2 నెలల ముందే చేశాను. 2 నెలల క్రితమా? 2 నెలల ముందే. ప్రియా 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 లే లే లే, ఒక్కసారి చూడు. ప్రియా. సరే సార్, ఇప్పుడు తను ఏమీ చెప్పదు. 2 నెలల క్రితం వీర్ తనని వెతుక్కుంటూ వచ్చాడు. తినేమో తనకి సహాయం చేసింది. అంటే ఈ అమ్మాయిని మిగతా అందరి అమ్మాయిని కలిపింది. 2 నెలల క్రితం ఏదో జరిగింది. 2 నెలల క్రితం వీరు దొంగతనం చేయడం కోసం ఇంకేదో ప్లాన్ చేశాడు. ఏమిటది? ఏమై ఉంటుందబ్బా? ఈ బిల్డింగ్లో ఇంకా పని పూర్తి కాలేదే. ఇక్కడ పనిచేసే వాళ్ళు పిజ్జా తింటున్నారా ఏంటి? పిజ్జా సంగతి తర్వాత అసలు పనిచేసేవాళ్లే కనపడడం లేదే. డెలివరీ బైక్ ఉంది. సోనం ఇక్కడికి వచ్చింది. ఈ బిల్డింగ్లో ఎవరు పిజ్జా అడిగారో తెలుసుకుందాం. సోనం, సోనం,
పిజ్జా. పిజ్జా ముక్క దొరికింది. మిగిలిన పిజ్జా ఎవరు తినుంటారో? ఇక్కడ కూడా ఉంది. మనం రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా. బైక్ని వదిలేసా. పిజ్జా ముక్కలు కింద పడున్నాయి. ఇక్కడేదో జరిగింది. సార్ ఈ వీర్ ఒక దొంగ. వాడేం పెద్ద ప్లాన్ వేసేవాడు కాదు. 1వ తేదైనా 30వ తేదైనా వాడికొకటే. అయితే సార్ వీర్ ప్లాన్ వేసేవాడు కాదు. మూడొచ్చినప్పుడు దొంగతనం చేస్తాడు. ఈసారి ఇది పెద్ద విషయం. అందుకే ప్రియా దగ్గర వెళ్ళాడు. ఆమెని రాబరీ చేయమన్నాడు. అయితే 2 నెలలు వెతకటంలో ఏ ప్రయోజనం లేదా? అవును సార్, 2 నెలల క్రితం వెళ్ళుండొచ్చు, లేదా 3 నెలల క్రితం కూడా వెళ్ళుండొచ్చు, 1 నెల క్రితం కూడా. అంటే పూర్వి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోదావు అంటావా? అంటే 2 నెలల క్రితం ప్రియాని కలిసింది అనవసరం అంటావా? ఎస్ సార్. లేదు సార్, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు సార్. ఏ? ఎందుకంటే 2 నెలల క్రితం వీరు ఒక వ్యక్తికి 15 సార్లు కాల్ చేశాడు. 15 సార్లా? అవును సార్, కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అరే ఇదేంటి? మాట్లాడకపోతే ఎందుకు మళ్ళీ ఫోన్ చేయాలి? ఎందుకంటే ఒక్కసారి కూడా అతను ఫోన్ తీయలేదు. వాడు ఫోన్ తీయలేదన్న వెంటనే అసలు వీరేమని ఉంటాడు? నువ్వు ఫోన్ తీయలేదంటే పర్వాలేదు, నేను ప్రియాని వెళ్ళి చూస్తానని ఉంటాడు. ఆ తర్వాత ప్రియాని వెళ్ళి చూసి నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పుంటాడు. వాడి కోసం షాప్నే దొంగతనం చేయమన్నాడు. సచిన్, ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయి. ఓకే సార్. మీరు ప్రయత్నిస్తున్న కస్టమర్ ఇప్పుడు అందుబాటులో లేరు. కనిపెట్టు, ఈ ఫోన్ నెంబర్ అసలు ఎవరిదో? పాడుబడిన ఫ్యాక్టరీ అని చెబుతోంది. కట్ కట్ కెమెరాని తీసుకుని వెళ్ళమ్మా. చాలు ఆపు. నీ వల్లంతా కుదరదు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి మ్యామ్ ప్లీజ్. ఏంటి ఒక ఛాన్స్ అని చెప్పి ఆఫ్ డేని వేస్ట్ చేసావు. ఓ మై గాడ్, నా ఫిలిం హీరో దొరికేశాడు. నాకేంటి? ఇది విని నువ్వు ఎందుకో షాక్ అవుతున్నావు? నేనంటే అందరికీ ఇష్టం కదా. ఇలా చూడండి మ్యామ్, మేమంతా సిఐడీస్. మీ దగ్గర ఒక విషయం అడగడం కోసం వచ్చాం. అడగండి సార్. ఈ నెంబర్ మీకు తెలుసా? ఇది ఎవరి నంబరు? ఇది మా ఆర్ట్ డిపార్ట్మెంట్ గుణాల్ నంబర్. కుణాల? ఆయన గురించి పిలవండి, ఆయన గురించి మేము ఎంక్వైరీ చేయాలి. కానీ సార్, ఆయన ఒక 2 నెలలుగా ఇక్కడికి రావడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అని మీకేమైనా తెలుసా? ఆ ఫ్యామిలీని అడిగితే చాలా వెతికారంట, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదంట. వాళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారు? నేను చూసి చెప్తానండి. పూర్వి, ఇది వచ్చి చూడండి మేడం. వెళదాం. సరే, మీ ఫిలింలో హీరోకి ఏంటా రోలు? సైకో డాక్టర్. ఒక్కొక్క పేషెంట్ ని టార్చర్ పెట్టి చంపేస్తాడు. మీకు నచ్చింది కదా? మ్యామ్, ఈయన ఆల్రెడీ సైకో డాక్టరే. రండయ్యా, లవ్ చేయడానికి తయారైపోయాడు.
సార్ ఒక నిమిషం, ఇక్కడ కునాల్ ఇల్లు ఎక్కడ ఉందండి? పైన ఉంది. థ్యాంక్ యూ. ఇది కునాల్ ఇల్లే కదండి? అవును సార్. ఏంటి సార్, ఏమైంది? కునాల్ గురించి తెలుసుకున్నారా? ఓహో, అతను ఎక్కడ ఉండాడో తెలిసిపోయిందా ఏంటి? ఆ పనికిమాలోడు ఎక్కడా? అతన్ని వెతుకుతూ ఉన్నాను. ఎక్కడున్నాడంట అతను? నలుగురు ముందు మాట్లాడే పద్ధతి ఇదేనా? నాకు మాటలు నేర్పిస్తున్నావా నువ్వు? అతనికి ఎందుకే మర్యాద ఇవ్వాలి? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడుకుంటాను. వెళ్ళు. సారీ సార్. మీరెవరు? సార్, నా పేరు దీప్తి. నేను తనకి సార్, నాకు కుణాల్ని బాగా తెలుసు. కునాల్ బాగా పరిచయమా? అప్పుడు చెప్పొచ్చు కదా కునాల్ ఎక్కడికి వెళ్ళాడా అని. తను కనబడకపోవడం కారణం ఏమిటో అని. లేదు సార్, కానీ అంటే చూడు దీప్తి, మాకు అసలు టైం లేదు. కుణాల్ గురించి ఏదైతే తెలుసో చెప్పు. ఈ తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది. సార్, అది నేను అంకిత దగ్గర మాట్లాడాను సార్. అంకితనా? అంకిత? ఈ అంకిత ఎవరు? అంకిత కుణాల్ సిస్టర్. ఏంటి మీరేదో చెప్పాలనుకుంటున్నారు? సార్, అంకిత అప్పుడు నాతో వదినా ప్లీజ్ ఏంటి విషయాన్ని చెప్పండి. ఎందుకు ఎప్పుడు టెన్షన్గా ఉన్నారు మీరు? ఏంటో చెప్పండి. నాకు తెలుసు, వీరిని చంపింది ఎవరని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది నమ్ము. ఎవరు చంపారు? ఎవరు వదినా? చెప్పు, ఎవరది? నేను చెప్పదలుచుకోలేదు. అరే, ఎందుకు మీరు చెప్పదలుచుకోలేదు? ప్లీజ్ వదినా చెప్పండి, ఎవరు వాడు? ఎందుకంటే వాడిని చంపిన వాడే గుణాల్ వాళ్ళ అన్నని కూడా కిడ్నాప్ చేసుంటాడు. ఇక్కడ చూడు దీప్తి, నేను దీని గురించి ఎవరి దగ్గరైనా చెప్తే వాడు ఖచ్చితంగా అన్నయ్యని కూడా చంపేస్తాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను ఎలా చెప్పగలను? మై గాడ్, అంటే అంకిత ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. అంకిత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకు తెలియదు సార్. ఇప్పటి వరకు తన్ని చూడలేదు. తన దగ్గర మాటలు కూడా లేదు. తన ఫోన్ నంబర్ ఇవ్వు. ఇస్తాను సార్. 14232784. సార్, ఫోన్ పిక్ చేయలేదు. తన ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి. హలో, నేను రెడీ. సార్, అంకిత మొబైల్ ఓఎన్జీసీ వైపు చూపిస్తుంది. ఓఎన్జీసీ వైపా? సచిన్, గో ఫాస్ట్. ఏదైనా జరిగే లోపల మనం ఆపి తీరాలి. సార్, ఇప్పుడు తను మాంకీ రోడ్ వైపు వెళ్తుంది. అంటే మాంకీ రోడ్డా? తను ఇప్పుడు ఆగిపోయింది. ఆగిందా? ఎక్కడ? సార్, అదేదో పాడుపడిన చోటు. సచిన్, కొంచెం త్వరగా వెళ్ళు. ఇదే సోనం చనిపోవడానికి ముందు చెప్పిన ప్రదేశం.
అంకిత ఇక్కడికి వచ్చిందా? లోపల ఎవరో ఉన్నారు. సచిన్, సార్, తలుపులు విరగొట్టు. మీరా? దయా, అభిజిత్, మీరేంటి ఇక్కడ? సార్, సోనం చనిపోవడానికి ముందు ఈ చోటు గురించే చెప్పింది. మేం కునాల్ చెల్లెలు అంకిత ఫోన్ ట్రాక్ చేసి ఇక్కడికి వచ్చాం. సార్, మీరంతా అంకిత, నువ్విక్కడేం చేస్తున్నావు? సార్, నేను వచ్చి డైమండ్స్ని వజ్రాలా? ఈ వజ్రాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఏం జరిగిందో నిజం చెప్పు. నీకు తెలుసు కదా, ఈ వజ్రాల కోసమే నీ భర్త వీరని చంపేశారు, తెలుసు కదా. మరి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ వజ్రాలు ఎక్కడ దొరికాయి? సార్, నా దగ్గర ఈ డైమండ్స్ని దొంగలించమన్నారు. సార్, మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు. దానికి బదులుగానే వాళ్ళు దీన్ని తీసుకురమ్మన్నారు. సార్, నిజంగానే నాకేం చేయాలో నాకు అర్థం కాలేదు సార్. అందువల్ల నిన్న వీర్ దగ్గర అన్నీ చెప్పేశాను. అందువల్ల వీర్ నేనంతా చూసుకుంటానని చెప్పాడు. వీర్ని చంపేస్తారని నాకు నిజంగా తెలీదు సార్. నాకు నిజంగా తెలీదు. అన్నిటికీ కారణం నేనే సార్. నాకు నిజంగా తెలీదు సార్. ఈ డైమండ్స్ని కిడ్నాపర్స్ వాళ్ళకి ఇది ఇచ్చేయాలి సార్, లేదంటే మా అన్నయ్యని చంపేస్తారు సార్. చూడు అంకిత, ఇక నేనేం చెప్తానో ఆ పని మాత్రమే చెయ్యి. ఈ వజ్రాలని కొంతకాలం నీ దగ్గరే ఉండని. ఇదిగో, ముందు తీసుకో. ఆ కిడ్నాపర్ నిన్ను ఏం చేయమని చెప్పినా సరే ఆ పని మాత్రం ఇప్పుడు నువ్వు చెయ్యి. వజ్రాలు తెచ్చావా? త్వరగా అవి ఇవ్వు. త్వరగా వజ్రాలు నివ్వు. సిఐడి ఇలా చూడండి సార్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చాలా బాధపడతారు మీరు. అలాగా? బెదిరిస్తున్నావా? చాలు నిజం చెప్తున్నాను సార్. ఈ అమ్మాయి అన్నయ్య ప్రాణాలు నా చేతిలో ఉంది. నాకు వజ్రం దొరికిందని కిడ్నాపర్కి ఫోన్ చేయకపోతే తన అన్నయ్య ప్రాణాలు పోతాయి. సార్, ఈయన చెప్పేది నిజమే. మా అన్నయ్యని చంపేస్తారు. ఏదైనా చెయ్యండి సార్, ప్లీజ్. చూడంకిత, టెన్షన్ పడద్దు. నీ అన్నకి ఏమీ కాదు.
మేమున్నాం. వెళ్ళి వాడిని చూసుకో. రే తమ్ముడు, ఇలా చూడు, కిడ్నాపర్కి ఫోన్ చేసి వజ్రాలు దొరికాయని చెప్పు. చెప్తావు కదా, చెయ్యి. చేస్తాను. టైమింగ్ అదిరిపోయిందిరా. నిజంగానే కరెక్ట్ టైంకే వచ్చావు నువ్వు. వా 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 మీ అన్నయ్య నిన్ను బాగా మిస్ అవుతున్నాడు. ఇక్కడ చూడు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వేం చెప్పావో నేను చేశాను. ప్లీజ్ మా అన్నయ్యని వదిలేయ్. నీకు కూడా టాలెంట్ ఉంది. నువ్వు ఎవరికైతే వజ్రాన్ని ఇచ్చావో తిన్నగా వాడు నాకు ఫోన్ చేశాడు. నాకు మా అన్నయ్య కావాలి. ఎక్కడ మా అన్నయ్య? నాకు మా అన్నయ్య కావాలి. అన్నయ్య, 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 నీకేమైంది అన్నయ్య? ఇక్కడ చూడండి అన్నయ్య, నేను వచ్చేసాను కదా, నువ్వేం బాధపడకు, నేను తీసుకెళ్ళిపోతాను. ఓరి దేవుడా, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది అంకిత. పాపం, నువ్వు అమాయకురాలివి. ఇందాకటి నుంచి నేను ఏం చెప్పినా నువ్వు నమ్ముతున్నావేంటే? మీరేం చెప్తున్నారు? నువ్వేమనుకున్నావు? 2 హత్యలు చేసిన వాడు సైలెంట్గా ఉంటాడనుకున్నావా? ఈ సోనూత్ని వీరుని ఎందుకు చంపానో నీకింకా అర్థం కాలేదా? ఎందుకంటే నాకు ఆనవాలు వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరిద్దరూ చావండి. ఏంటి? వద్దు 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 వద్దు, మా అన్నని ఏమి చేయకు, మా అన్నని కాల్ చేయకు. దీన్ని విప్పండి. మోహిత్, నువ్వా? మీరు వీర్ స్నేహితులా? లేదు సార్, నేను తన కజిన్ని. లే, నువ్వు వజ్రాన్ని చూసుండవు, కానీ ఆ వజ్రం తడుకు చూపిస్తా. అవును, ఆ వజ్రాన్ని దొంగిలించడమే నా ప్లాను. కానీ నా మీద అనుమానం రాకుండా ఈ పనిని ఎలా పూర్తి చేయాలా అని ఆలోచించాను. గుణాలు ఎప్పుడో డ్రగ్కి బానిసైపోయాడు. అందుకే నేను వాణ్ణి డిఫెండ్ చేయలేను. అసలు తన ఫ్యామిలీలోనే తనకి చెడ్డ పేరు ఉండేది సార్. అందుకే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని తన చెల్లిని అడ్డం పెట్టుకుని పనిచేశాను. కానీ అనవసరంగా వీరుగాడు కూడా ఇలా ఇరుక్కుపోతాడని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే వాడు నన్ను అనుమానించాడు. అందుకే వాణ్ణి కూడా చంపేసి రూట్ని క్లియర్ చేసుకున్నాను. ఆహా, సూపర్ రా. తప్పు చేసేది నువ్వు, కానీ శిక్ష పడేది మరొకడికి. కానీ సిఐడీస్ ఉన్నంత వరకు నువ్వు అనుకున్నది ఏది జరగదు. అర్థమైందా? నువ్వు 2 హత్యలు చేశావు. ఖచ్చితంగా నిన్ను ఉరి తీయాలరా.
నీ మెడకు ఉరి బిగించి తీరాలరా. ఆ చిత్రోలి సార్ ఎంత ప్రయత్నం చేసినా సిఐడిస్ని రెండుగా విభజించలేరు. మోహిత్ని మనం పట్టుకున్నాం కదా సార్. అవుందయ్యా. దయా, మనం ఈ కేసు సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఇంకా ఏదో ఉంది. ఏదో మనం మిస్ అయ్యాం. అది కేసు మధ్యలో ఎక్కడో కనిపించకుండా పోయిందే. అన్నిటినీ మనం కనిపెట్టేశాంగా. ఆ రోజు దోచుకున్న అన్నిటినీ మనం తీసేశాం. నగలన్నీ దొరికాయి కదా. అయితే అసలు టెన్షన్ ఎందుకు ఇప్పుడు? వచ్చేసాడు చిత్రోలి. కేస్ని సాల్వ్ చేసేశారు, అయినా మీ ముఖంలో సంతోషం లేదేంటి? ఏమైంది? సార్, ఏది మిస్ కాలేదు, అన్నింటినీ క్లియర్ చేసేసాం. అవునా? జ్యువెలరీ దొరికేసాయిగా. ఎరా? అవును సార్, నగలు దొరికాయి, దొంగ దొరికాడు. ఇంకా ఏం మిస్ అవుతుంది అనుకుంటున్నారు? ఆలోచించండి. ఆలోచించాలా? ఏం ఆలోచించాలి సార్? ఇప్పటికీ మీకు అనుమానం మిగిలిందా? అనుమానం కాదు, నాకు తెలుసు మీరంతా ఏదో దాచుతున్నారు. నేనేం మామూలు మనిషి కాదు. ముఖం చూసి క్రిమినల్ని కనిపెడతాను. చూడు, మన ఏసీపీ గారి ముఖంలో ఈ టెన్షన్ ఉంది చూడు, అది నాకు చెప్తుంది మీరు నా దగ్గర నుంచి ఏదో ఒకటి దాచుతున్నారు కదా. నిజమే, ఒక్కటి మర్చిపోయాం. ఇప్పుడు బయటికి నిజం వచ్చింది చూసారా? అబ్బాయిల్ని పట్టుకున్నారు, అమ్మాయిల్ని కూడా పట్టుకున్నారు, జ్యువెలరీ దొరికింది. కానీ వజ్రాలు మాత్రం దొరకలేదు. అవును, వజ్రాలు దొరకలేదు. ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరూ తీసుకెళ్ళలేదు, నేనే కనిపెట్టాను. మీకు అసలు ఐడియా కూడా లేదు వజ్రాల్ని దొంగలించారని. దగ్గర దగ్గర 40 లక్షలు. 40 లక్షల వజ్రాల? అరే అవును అభిజిత్ సార్, 40 లక్షలు. మీకు తెలియని కూడా తెలియదు కదా. అవును సార్, కానీ వజ్రం మిస్ అయినట్టు కూడా తెలియదుగా. ఎలా తెలుస్తుంది? మన ఏసీపీ గారు మాటలు చెప్తేనే కదా సగం విషయాలు మింగేస్తారు. అయితే మీరు చెప్పండి, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉంది, నా జోబులో. నేను ఒక కేసు సాల్వ్ చేస్తే మీలా కాలర్ ఎత్తుకొని ఏం నడవను. నేనే కేసు సాల్వ్ చేశానని అర్థమైందా? వజ్రాల్లో లాఫింగ్ గ్యాస్ ఏమైనా కలిపారా? చిత్రోలి, అరే ఏం చేస్తున్నారు? భలే మనిషివయ్యా నువ్వు. చిత్రోలి సార్, ఇవి వట్టి గాజు పెంకులు. గాజు పెంకులా? నిజమైన వజ్రాలు నా దగ్గర ఉన్నాయి. చిత్రోలి సాబ్, ఇవే నిజమైన వజ్రాలు. మీరు ఇలాగే ఏదో ఒక వెధవ పనిచేస్తారని నాకు ముందే తెలుసు, కానీ మీ బ్యాడ్ లక్. మీ చేతికి దొరికినవి వట్టి గాజు పెంకులు, మా చేతికి దొరికినవి మాత్రమే నిజమైన వజ్రాలు. నాకు ఒక కాల్ వస్తుంది.
మోనా హలో మోనా మోనా అది ఇక్కడ సిగ్నల్ లేదు ఆగు బయటకు వస్తా హలో మోనా హలో హలో వజ్రాలు కావాలా మోనా